పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తలు. గొల్లపాలెంలో చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు. బాపట్ల జిల్లా గొల్లపాలెం సీఎం చంద్రబాబు పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి గొల్లపాలెంలో పర్యటించనున్నారు. జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం తొలిసారిగా పరుచూరు నియోజకవర్గానికి వస్తుండటంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. హెలీప్యాడ్ స్థలం ప్రజావేదిక ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ పరిశీలించారు. బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి సీఎం పింఛన్ అందజేస్తున్నారు. అనంతరం దివ్యాంగురాలు వడ్లమూడి సుభాషినికి పెన్షన్ ఇవ్వనున్నారు. సీఎం పర్యటనతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సినీ నటు శర్వానంద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. క్వార్జ్ అక్రమ క్వారీయింగ్పై ఆయనపై నమోదైన కేసులో ఈ రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు కాకాని గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పారిపోయాడంటూ ప్రచారం జరగగా తాను హైదరాబాద్ నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపేలా కాకాని సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు నిన్న హైదరాబాద్ వెళ్లారు. కమలాపురి కాలనీలో ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ ఆయన లేరు. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదని సమాచారం. దీంతో ఆయన కుమారుడు సుమంత్కు పోలీసులు 2వ నోటీస్ అందజేశారు. ఈరోజు నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. భారత్లో జూన్ వరకు ఎండలు. ఏప్రిల్, జూన్ మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దేశంలోని తూర్పు, మధ్య, వాయువ్య ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని IMD అధికారులు చెప్పారు. ఏప్రిల్, జూన్ మధ్య సగటున 4 నుంచి 7 రోజుల వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందన్న IMD. ఈ వేసవిలో వాయువ్య భారత్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని IMD అంచనా వేసింది. వేసవి తీవ్రమవుతున్న నేపథ్యంలో 9 నుంచి 10% విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సందర్భంగా రాష్ట్రీయ మహాజన సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక న్యాయ సాధన, రాజ్యాధికార సాధన సదస్సు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించిన కంబం ఆనంద్ కుమార్ స్టాలిన్ బాబు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్ వద్ద గల మదర్ తెరిస్సా కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు సామాజిక న్యాయ సాధన, రాజ్యాధికార సాధన సదస్సు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కామ్రేడ్ అంకం శ్యామ్, ఎస్పీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తలకాయల అశోక్ కుమార్, ఏపీ రజక వృత్తి ధోబీ ఘాట్ల పరిరక్షణ సమితి అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్య, ఏపీ ఎస్టీ ఐక్యాధిక ఆల్ ఇండియా ఎస్సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తిబ్బా బద్దిని గోవింద్ పాల్గొంటారని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయ
కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. మిత్రులారా, నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాలుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, మురికి వాడల్లో నిరుపేదలు సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కింది స్థాయిలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. నిరుపేదల యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతోటి అనేకమైన రాజకీయ పార్టీల నాయకులకి రాజ్యాధికారాన్ని అందిస్తూ ఉన్నాం. వాళ్ళు మా ఓట్లతోటి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని అధికారం వచ్చిన తర్వాత మమ్మల్నే కొట్టి చంపేస్తూ ఉన్నారు. మమ్మల్నే, మా ఆడబిడ్డల్ని అన్యాయంగా మానభంగాలు చేస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డల్ని అన్యాయంగా మరి దారుణంగా మానభంగాలు చేసి చంపేస్తూ ఉన్నారు. అమాయకులైన మా దళిత, ఆదివాసీ, బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద అక్రమంగా కేసులు బనాయించి జైళ్లలో పెట్టేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోమని చెప్పేసి ఆయన మాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. అయితే దాని విలువ తెలియకుండా మేము మా ఓటుని ఇతరులకు అమ్ముకొని మేమే అన్యాయానికి గురవుతాం. కాబట్టి మా దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఓటు చైతన్యం తీసుకొచ్చి మేమే సొంతగా అసెంబ్లీ, పార్లమెంట్లు, పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మా అభ్యర్థుల్నే పోటీ చేయించేదానికి, రాజ్యాధికారం దిశగా చైతన్యవంతులు చేయడానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల సందర్భంగా మరి నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ సందర్భంగా మరి ఇక్కడ గుంటూరు టౌన్, అమరావతి రోడ్డు, మరి అక్కడ మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో 14వ తారీఖున జరగబోతున్నటువంటి సామాజిక న్యాయము మరియు రాజ్యాధికార సదస్సులో కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతాం. నా పేరు బండ్లమూడి స్టాలిన్ బాబు, మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 134 జయంతి సందర్భంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాము. అయితే దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే రాజ్యాధికారం లేకుండా మురికివాడల్లో పనిచేసుకుంటున్నారో వాళ్ళకి రాజ్యాధికారము తెలియదు, సమస్య మీద పోరాటము తెలియదు, వాళ్ళు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకంటూ అంబేద్కర్ గారి గురించి ఆలోచన ఏర్పాటు చేసి వాళ్ళంటూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఎలా కాపాడుకోవాలో అది గ్రౌండ్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కరపత్రం గడపకు వెళ్ళింది, ప్రతి ఒక్క గ్రామాలకు వెళ్ళింది. మీరు చైతన్యవంతులు అవ్వాలనే ఉద్దేశం మీద ఇది చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మేమేమంటామంటే రాజకీయ పార్టీలు ఏ వచ్చినా కానీ మనకు ఓటుకి డబ్బులు ఇచ్చి, మనకు ముందిచ్చి, మభ్య పెట్టి, మనకి ఏ హక్కులు కూడా పోరాటం చేసుకోకుండా మనల్ని నిద్రపుచ్చుతున్నందుకు వాళ్ళకి మనం ఫుల్ స్టాప్ పెట్టి రాజ్యాధికారంగా ముందుకెళ్ళడానికి ఏమి చేస్తే బాగుంటుందనే దాని మీద పాంప్లెట్ వేయడం జరిగింది. యావత్తు బడుగు బలహీన వర్గాలు, మైనార్టీస్ కూడా కలిసి అందరూ కలిసి ప్రయాణం చేసి ఏప్రిల్ 14వ రోజున ఈ మీటింగ్లు అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరూ రావాలని, బడుగు బలహీన వర్గాలు జయప్రదం చేయాలని కోరుకుంటూ భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై రేపటి నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్లే అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతుందని తెలిపారు. అందుకే భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు. అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలు అవలంబిస్తున్న దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పనిసరి అని కరోలిన్ లివిట్ తెలిపారు. తమ డైరీ ఉత్పత్తులపై ఐరోపా సంఖ్య 50%, తమ బియ్యంపై జపాన్ 700%, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, బటర్, చీజ్పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నట్లు అన్నారు.
టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలకు చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతున్నారని, చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అలగడం సరికాదని అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ కార్యకర్తలు అలకకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో 58% ఓట్లతో అధికారంలోకి వచ్చామని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని, చిన్న కుటుంబంలో గొడవలు ఉంటాయి, ఇంత పెద్ద పార్టీలో ఉండవా అని, మీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను కలవండి, గ్రామంలోని చిన్న సమస్యలు కూడా నాకు తీసుకువచ్చి ఇస్తున్నారని, గ్రామస్థాయి సమస్యలు తహసీల్దార్ వీఆర్ఓలు పరిష్కరించాలని, కార్యకర్తలు సొంత కాళ్లపై నిలబడాలని చంద్రబాబు అంటారు. వారికి ఉపాధి కల్పించాలని నిత్యం చెప్తుంటారు. వైసీపీ పాలనలో మనల్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అందుకే నేతలు కార్యకర్తలు కూటమి ధర్మం పాటించాల్సిందే. అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలనేది మన లక్ష్యం అని లోకేష్ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి, అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం, కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. E4 విధానం వల్ల రాబోయే 10 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం చీఫ్ విప్ జీవో ఆంజనేయులు విశ్వాసం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. పేదరికం, ఆర్థిక అసమానతలో నివారణే సీఎం చంద్రబాబు లక్ష్యమని జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ అభివృద్ధిలో ఓ పారిశ్రామికవేత్తగాను తన బాధ్యత నెరవేరుస్తున్నానని జీవి తెలిపారు. చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వల్ల ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలని లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరం అయితే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనకు ఎలాంటి గాయాలు లేవని అప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పక దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
కేసు విచారణకు సహకరించాలని చెబుతూ గతంలో ఆమెకు ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పించింది. సుప్రీంకోర్టు చెప్పిన ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కలగజేసుకున్న ప్రభావతి తరపు న్యాయవాది ఆమెను ఒక్కసారే విచారణకు పిలిచారని, 2 నెలల్లో ఎప్పుడూ మళ్లీ విచారణకు పిలవలేదని వాదించాడు. ఆమె ఎప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.